నమస్కారం. నా పేరు మురళీకృష్ణ తుమ్మల. శ్రీగంధము మరియు ఎర్రచందనము రైతుల అసోసియేషను ధర్మాజిగూడెం యొక్క జనరల్ సెక్రటరీ నేను. మేము యాన్యువల్ జనరల్ బాడీ మీటింగు 28/2/2026న విజయవాడ ఫిల్మ్ కాలనీ క్లబ్లో నిర్వహించుతున్నాము. దీనికి రైతులందరూ శ్రీగంధం మరియు ఎర్రచందనం సాగు చేసే రైతులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమస్యల గురించి చర్చించటము, మన మెంబర్షిప్ అంటే మన యొక్క అసోసియేషన్ యొక్క చేస్తున్న పనులు వివరించుతూ ఇతర మెంబర్లు కూడా కోరుతూ జాయిన్ అవ్వమని, అదేవిధంగా మన సమస్యల గురించి చర్చించిన తర్వాత వాటితో పాటు మనం ఇప్పటివరకు చేసిన డెవలప్మెంట్ పనులతో పాటు మనం నేషనల్ లెవెల్లో కూడా అసోసియేషన్ తరఫున కొంతమందిని పంపించి అక్కడ కూడా నేషనల్ ఫెడరేషన్లో భాగస్వాములు చేసి దేశవ్యాప్తంగా మనకున్న సమస్యలు చేయటం. ఇందులో ఈ యాన్యువల్ జనరల్ బాడీ యొక్క మీటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఈ పంటల గురించి. సో శ్రీగంధం పంట గురించి, అలాగే మిగతా వాటిని కూడా అనౌన్స్ చేయించాలని కోరుకుంటున్నాం. ఈ శ్రీగంధం పంట గురించి మనకి కొన్ని చేయించుకోవాల్సిన పనులు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కానీ ఇట్లో కానీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి రైతులు పండించిన పంటకి ఫారెస్ట్ చట్టాలు వర్తింప చేయకూడదని, అలాగే రైతులు కోరుకున్న విధంగా వారు ఎప్పుడైతే అప్పుడు వాటిని అమ్ముకోవటానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ వాటిని వాల్యుయేషన్ చేసుకునే ఫామ్లో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు టెస్టులు చేసుకుని ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళు చేసుకుంటానికి అభ్యంతరం వ్యక్తపరచకుండా చేసేటట్టుగా చేయటం, అలాగే దొంగతనాలు అరగట్టడం ఆపటం, ఇలాంటివన్నీ సమస్యలన్నిటి మీద మాట్లాడుకుని దాంతోపాటు కొత్త మెంబర్లని చేర్చుకుని న్యూ కమిటీని కన్స్టిట్యూట్ చేసి ఒక నెక్స్ట్ ఇయర్ చేయబోయే యాక్షన్ ప్లాన్కి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో కానీ స్టేట్ గవర్నమెంట్తో కానీ ఇతర వాళ్ళతో కానీ కలిసి పని చేయటానికి ఎలా చేసుకోవాలి, అలాగే మనకున్న సాగు వివరాలన్నీ చూసుకుని మనం ఎలా ఉండాలి కార్యాచరణ ఫ్యూచర్ కోసం అవన్నీ డిస్కస్ చేయటానికి. సో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా అవసరమైనప్పుడు నా కాంటాక్ట్ నెంబరు దీని మీద మాట్లాడటానికి 9248001166 ఎప్పుడైనా అందరూ కాంటాక్ట్ చేయవచ్చు, ఎవరైనా సరే. నమస్కారం.